హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా శ్రీనివాస వెహికల్ సేల్స్. ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపిస్తున్న వెహికల్ వచ్చి 2021 మోడల్ అశోక్ లైలాండ్ దోస్త్ స్ట్రాంగ్ ఎల్ఎస్ అండి. ఇది కట్లు మరియు పవర్ స్టీరింగ్ వెహికల్ అండి. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో మొత్తం క్లియర్గా చెప్తాను. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక వీడియోనైతే పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీరు అట్లా వాచ్ చేసినట్లయితే వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఈ బండి చూసుకున్నట్లయితే ఇది 2021 మోడల్ అండి. ఈ బండికి వచ్చి లొకేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమల దగ్గరలో అయితే ఈ వెహికల్ ఉందండి. సో మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే కనుక నా నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ అయితే నాకు కాల్ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది కేవలం 73,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. బండికి అయితే పేపర్స్ అన్నీ ఫోర్స్లు అయితే ఉన్నాయి. ఒకసారి బండి 360 డిగ్రీ వ్యూ చూపించాను, చూడండి ఫ్రెండ్స్. బండి క్యాబిన్ లోపల కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. బండి అయితే మాత్రం చాలా మంచి కండిషన్లో ఉందండి. బండి రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. 72,971 కిలోమీటర్లు అయితే ప్రస్తుతానికి తిరిగింది ఫ్రెండ్స్. ఇంచుమించు 73,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఈ బండి పేపర్స్ చూసుకున్నట్లయితే ఈ బండికి లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఇది. అలాగే బండికి బ్రేక్ అంటే ఫిట్నెస్ వచ్చి 2026 మే నెల వరకు అయితే ఉందండి. అలాగే బండికి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఇంకా 2 నెలలు అయితే ఉందండి. ఇక బండి టైర్స్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా టైర్లు వచ్చి ఫ్రంట్ ఒక 60% ఉంటాయండి. కాకపోతే ఇక్కడ వర్షం రావడం వల్ల బండిని వాష్ కూడా చేయలేదు. అలాగే బండి టైర్ బటన్ కూడా కనిపించట్లేదండి. బటన్ అయితే మీకు 60% వరకు ఉంటుందండి. ఫ్రంట్ 2 టైర్లు కూడా. బ్యాక్ టైర్లో వచ్చి 50% అట్లా ఉంటుందండి. ఇదైతే యాక్చువల్గా బటన్ తక్కువ ఉంది. ఇది స్టెఫ్నీ టైర్ అండి వెహికల్కి. ఇదైతే పంక్చర్ అవడం వల్ల బండికి మెయిన్ టైరు ఇదైతే పెట్టారు. బండి ఆపోజిట్ టైర్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి టైర్ల నిండా మట్టి ఉండడం వల్ల టైర్లు బటన్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇక బండి ఇంజిన్ చూసుకున్నట్లయితే ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇంజిన్కి సంబంధించి అయితే ఏ విధమైన రిపేర్ లేవు. అలాగే బండి క్యాబిన్ కానీ ట్రక్ కానీ కూడా అన్నీ మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. ఏదైనా రస్ట్ అయితే లేదు ఎక్కడ కూడా. అలాగే బండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైతే లీక్లు అయితే ఏమి లేవు. కొంచెం వాష్ చేయకపోవడం వల్ల డస్ట్ అయితే ఉంది. ఒకసారి మీకు గేజ్ బుల్ కూడా తీసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గేజు ఇంజిన్ ఆయిల్ గేజు పుల్లండి కూడా అయితే ఏ విధమైన గ్యాస్ అయితే రావట్లేదు. ఓవరాల్గా బండి అయితే మంచి కండిషన్లో ఉంది. సో ఈ బండికి మనం చెప్తున్న ప్రైస్ వచ్చి 6,50,000 అయితే చెప్తామండి. ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు. మీరు బండి దగ్గరికి చూసుకుని మాట్లాడినట్లయితే కొంచెం అయితే తగ్గించిస్తాను. బండి బాడీ కూడా జీ యాంగ్లర్స్తో కట్టడం జరిగింది. అలాగే కలర్ అయితే వేయడం జరిగింది. టెలిఫోన్ ప్లాట్ఫామ్ అయితే వేశారు దీనికి. సో బండి అయితే మాత్రం ఓవరాల్గా చాలా మంచి కండిషన్లో ఉన్నది. బాడీ కూడా మంచి కండిషన్లో ఉందండి. సో మీలో ఎవరిని వెహికల్ తీసుకోదలిచినట్లయితే నా నెంబర్ని టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే నెంబర్ బోర్డు మీద కూడా మన నెంబర్ అయితే ఉందండి. సో దాన్ని చూసి అయితే కాల్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మీకు సంబంధించిన ఏదైనా వెహికల్ అమ్మదలిచినట్లయితే
నా వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్కి సంబంధించిన వీడియో తీసి అయితే పెట్టండి. నేను మన ఛానల్ అయితే మీ వెహికల్కి సంబంధించిన వీడియో పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టండి ఫ్రెండ్స్. అలా పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరు అట్లా చేసినట్లయితే మా వీడియో కొంచెం రీచ్ అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.